ప్రభుత్వం జారీ చేసిన జీవోలు పురపాలక శాఖ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ జీవోల గురించే చర్చ. ఇంతకీ ఆ జీవోల్లో ఏముంది, ఎందుకంత భయపడుతున్నారు, ఏం జరగబోతోంది? పురపాలక శాఖ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడం, విచారణలు జరగడం, శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లాంటివి రొటీన్ గా జరిగేవి. అయితే ఈసారి ప్రభుత్వం ఒక్కసారిగా ఫిర్యాదుల ఫైళ్లు దులిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కొరడా జులిపించింది. పురపాలక శాఖలో ఉద్యోగుల విచారణకు సంబంధించి ఒకేసారి 33 జీవోలు విడుదల చేయడం ఆ డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 మందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది పురపాలక శాఖ. జీహెచ్ఎంసీ సిబ్బంది 22 మంది ఉంటే నిజామాబాద్ కమిషనర్ తో పాటు మరో 10 మంది ఉద్యోగులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో డీజిల్ అక్రమాలకు పాల్పడ్డ 4గురిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై 10 రోజుల్లోగా సమాధానమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న 33 మందిపైన ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. వ్యవహారం జీవోల విడుదల వరకు వచ్చిందంటే అవినీతి ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాలు అందే ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. సదరు ఉద్యోగులు ఇచ్చే సమాధానం బట్టి చర్యలకు రెడీ అవుతోందట సర్కార్. ఒకేసారి 33 జీవోలు విడుదల చేయడం డిపార్ట్మెంట్ లో కలకలం రేపుతోంది. పురపాలక శాఖలో మరికొందరిపై ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. వారిపైన త్వరలో శాఖాపరమైన విచారణ జరుగుతుందని తెలుస్తోంది. దీంతో సదరు ఉద్యోగుల్లో గుబులు మొదలైందట. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు.